భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్న, పాతాళంలో ఉన్న వదిలిపెట్టం, వెంటాడుతాం అన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఇప్పుడు భారత భద్రతా సిద్ధాంతంలో మార్పుకు ప్రతీకగా మారాయి. ఉగ్రవాదానికి సమాధానం కేవలం నిరసన కాదు, అవసరమైనప్పుడు ఖచ్చితమైన ప్రతిస్పందన కూడా కావాలన్న సంకల్పం ఇందులో కనిపిస్తోంది. రాజకీయ నిర్ణయం, నిఘా వ్యవస్థ, సాంకేతిక సామర్థ్యం, సైనిక శక్తి ఇవన్నీ ఒకే దిశలో పనిచేస్తే దేశ భద్రతకు కొత్త బలం వస్తుంది. అజిత్ దోవల్ వంటి వ్యూహకర్తల పాత్రతో ఈ వ్యవస్థ మరింత సమన్వయంగా మారుతుంది. ఆపరేషన్ సింధూర్ నుంచి స్వదేశీ రక్షణ సామర్థ్యం వరకు భారత్ ఏ స్థాయికి ఎదుగుతోంది? భవిష్యత్తులో భారత నిరోధక శక్తి ఎలాంటి రూపు దాల్చనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్న, పాతాళంలో ఉన్న వదిలిపెట్టాం, వెంటాడుతాం అన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో కనిపించేది కేవలం ఆగ్రహం కాదు, భారతదేశం మారుతున్న జాతీయ భద్రతా సిద్ధాంతం. ఒకప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే భారత్ ముందుగా దౌత్య మార్గాలను ఆశ్రయించేది. ఇప్పుడు అదే భారత్ ఉగ్రవాదానికి మూలం ఎక్కడున్నా, దాని స్థానం ఎంతో దూరంలో ఉన్నా దానిని గుర్తించి ప్రతిస్పందించే సామర్థ్యాన్ని నిర్మించుకుంది. ఆ మార్పు వెనుక రాజకీయ సంకల్పం, సైనిక సిద్ధత, నిఘా వ్యవస్థ, సాంకేతిక సామర్థ్యం అన్ని కలిసి పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ను ఈ పరిణామానికి ఒక ఉదాహరణగా చూడొచ్చు. భద్రత అంటే కేవలం సరిహద్దు వద్ద సైనికులను నిలబెట్టడం కాదని, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం, దాని వెనుక ఉన్న వ్యవస్థను అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు ఖచ్చితంగా స్పందించడం అని భారత్ చూపిస్తోంది. ఇక్కడే అజిత్ దోవల్ వంటి వ్యూహకర్తల పాత్ర కీలకం. రాజకీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే దాని కార్యాచరణగా మార్చే వ్యవస్థ ఉండాలి. ఆ సామర్థ్యమే ఆధునిక భారతదేశం నిర్మించుకుంటోంది. దేశ భద్రత ఇప్పుడు కేవలం సైనిక శక్తిపై ఆధారపడడం లేదు. నిఘా, సమాచార విశ్లేషణ, సాంకేతికత, అంతరిక్ష సామర్థ్యం, క్షిపణి శక్తి, మానవరహిత వ్యవస్థలు ఇవన్నీ ఒకే భద్రతా నిర్మాణంలో భాగమవుతున్నాయి. అందుకే మోదీ వ్యాఖ్యలోని అసలర్థం ఒక్కటే: భారత భూభాగాన్ని దాడులకు వేదికగా చూసే కాలం మారింది. భారత సంకల్పాన్ని పరీక్షించే ముందు ప్రత్యర్థి అనేకసార్లు ఆలోచించాల్సిన కాలం వచ్చింది. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం దాడులను మాత్రమే చూడడం సరిపోదు. తెరపై కనిపించేది సైనిక చర్య అయితే దాని వెనుక పనిచేసే వ్యవస్థ మరింత పెద్దది. నిఘా అధికారులు, సమాచార విశ్లేషకులు, సాంకేతిక నిపుణులు, వ్యూహాత్మక ప్రణాళికకర్తలు, కమాండ్ వ్యవస్థలను నిర్వహించే బృందాలు, వీరి సమన్వయమే ఆధునిక యుద్ధ సామర్థ్యానికి పునాది. గతంలో యుద్ధం అంటే సరిహద్దులో సైన్యం, ట్యాంకులు, తుపాకులు అనే భావన బలంగా ఉండేది. ఇప్పుడు యుద్ధ స్వరూపం పూర్తిగా మారుతోంది. ముందుగా సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది, ప్రత్యర్థి కదలికలను ఎవరు వేగంగా గుర్తిస్తారు, ఆ సమాచారాన్ని ఎవరు నిర్ణయంగా మార్చగలరు, ఎవరు ఖచ్చితమైన చర్య తీసుకోగలరు, ఇవే అసలు ప్రశ్నలు. ఈ మార్పులో భారత్ వేగంగా ముందుకెళ్తోంది. సాంకేతికతను రక్షణ వ్యవస్థతో అనుసంధానం చేస్తోంది. సమాచారాన్ని వ్యూహంగా, వ్యూహాన్ని కార్యాచరణగా మార్చే సామర్థ్యాన్ని పెంచుతోంది. అజిత్ దోవల్ వంటి జాతీయ భద్రతా వ్యవస్థలోని కీలక వ్యక్తులు రాజకీయ సంకల్పాన్ని భద్రతా చర్యలతో అనుసంధానించే పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన రాజకీయ ఆదేశం, దానికి అనుగుణంగా పనిచేసే వ్యవస్థ, ఇవి రెండు కలిసినప్పుడు మాత్రమే వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమవుతుంది. ఇదే కొత్త భారతదేశం యొక్క అస్సలు మార్పు. భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలను కొనుగోలు చేసే దేశం కాదు. ఆయుధాలు, సమాచారం, సాంకేతికత, నిర్ణయ సామర్థ్యాలను ఒకే వ్యూహంగా మలుచుకుంటున్న దేశం. కనిపించని వందలాది మంది నిపుణుల కృషి వెనుక కనిపిస్తున్నది ఒక కొత్త జాతీయ భద్రతా నిర్మాణం. అదే ఆధునిక భారతదేశం యొక్క మౌన శక్తి. ఆకాశంలో ఉన్న, పాతాళంలో ఉన్న వెంటాడుతామనే రాజకీయ సందేశం అమల్లోకి రావాలంటే దేశానికి విస్తృతమైన సామర్థ్యాలు అవసరం. భౌగోళిక దూరం ఉగ్రవాదానికి రక్షణగా మారకూడదంటే కేవలం సైనిక ధైర్యం సరిపోదు. ఖచ్చితమైన నిఘా కావాలి, వేగవంతమైన సమాచార మార్పిడి కావాలి, దీర్ఘ దూర దాడి సామర్థ్యం కావాలి, బలమైన రక్షణ వ్యవస్థ కావాలి, అంతరిక్ష ఆధారిత సమాచార సామర్థ్యం కావాలి, సాంకేతిక ఆధిపత్యం కావాలి. ఈ అన్ని రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ముఖ్యంగా స్వదేశీ రక్షణ తయారీ పెరుగుతున్న కొద్దీ వ్యూహాత్మక స్వాతంత్ర్యం కూడా పెరుగుతోంది. ఒకప్పుడు విదేశీ ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వదేశీ క్షిపణులు, రాడార్లు, మానవరహిత వ్యవస్థలు, యుద్ధ విమానాలు, రక్షణ సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇది కేవలం సైనిక రంగంలో మార్పు కాదు, దీని వెనుక దీర్ఘకాలిక సామర్థ్యం నిర్మాణం ఉంది. అజిత్ దోవల్ వ్యాఖ్యలు కూడా ఇదే ఆలోచనను ప్రతిబింబిస్తాయి. ప్రత్యర్థి ఎక్కడ దాగినా గుర్తించే సామర్థ్యం, అవసరమైనప్పుడు స్పందించే సామర్థ్యం, స్పందించిన తర్వాత కూడా పరిస్థితిని నియంత్రించే సామర్థ్యం, ఇవే ఆధునిక నిరోధక శక్తి. భారత్ ఆ దిశగా అడుగులేస్తోంది.
ఇక్కడ అసలు ప్రశ్న ఆపరేషన్ సింధూర్ ఏం చేసింది అన్నది మాత్రమే కాదు, దాని తర్వాత భారతదేశం ఏ స్థాయికి ఎదుగుతోంది అన్నదే. ఒక దేశం నిజమైన శక్తిగా ఎదగాలంటే కేవలం సైన్యం బలంగా ఉండడం సరిపోదు. రాజకీయ నిర్ణయ సామర్థ్యం, ఆర్థిక బలం, సాంకేతిక అభివృద్ధి, రక్షణ తయారీ, నిఘా వ్యవస్థ, దౌత్య ప్రభావం, ప్రజల విశ్వాసం ఇవన్నీ కలిసి జాతీయ శక్తిగా మారాలి. ఈ సమగ్ర దిశలో భారత్ ముందుకు వెళుతోంది. మోదీ రాజకీయ నాయకత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళితే దోవల వంటి వ్యూహకర్తలు దానికి భద్రతా రూపకల్పనను అందిస్తున్నారు. సైన్యం దాని కార్యాచరణలోకి తీసుకువెళుతోంది. సాంకేతిక నిపుణులు దానికి ఆధునిక సామర్థ్యాన్ని జోడిస్తున్నారు. పరిశ్రమలు దానికి తయారీ శక్తిని అందిస్తున్నాయి. ఇదే సమన్వయం భవిష్యత్ భారతదేశానికి అత్యంత కీలకం. రేపటి భారత్ కేవలం తన సరిహద్దులను కాపాడుకునే దేశంగా ఉండకూడదు. తన ప్రాంతీయ భద్రతను ప్రభావితం చేయగల దేశంగా, ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాల్లో నిర్ణాయక పాత్ర పోషించగల దేశంగా ఎదగాలి. భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా అన్నమాట అందుకే ఒక విస్తృతమైన సందేశంగా మారుతోంది. భారత్ తన భద్రత కోసం ఇతరుల అనుమతిని ఎదురుచూడని దేశంగా మారాలి. అదే సమయంలో శక్తిని బాధ్యతతో ఉపయోగించే పరిపక్వత కూడా ఉండాలి. ఎందుకంటే నిజమైన శక్తి అంటే ప్రతిసారి యుద్ధం చేయడం కాదు, యుద్ధం అవసరం రాకుండా ప్రత్యర్థిని నిరోధించడం. భవిష్యత్తు భారతదేశం యొక్క అసలు లక్ష్యం ఇదే. భారత్ను ఎవరు సులభంగా పరీక్షించలేని స్థాయికి తీసుకువెళ్లడం. అదే కొత్త భారత నిరోధక శక్తి. భారతదేశం ఎదుగుదల కేవలం సైనిక శక్తితో కొలవలేం. రాజకీయ సంకల్పం, నిఘా సామర్థ్యం, సాంకేతిక అభివృద్ధి, స్వదేశీ రక్షణ తయారీ, ఆర్థిక బలం, దౌత్య ప్రభావం ఇవన్నీ కలిసినప్పుడే సంపూర్ణ జాతీయ శక్తి ఏర్పడుతుంది. మోదీ నాయకత్వం నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళితే దోవల వంటి వ్యూహకర్తలు దానికి వ్యూహాత్మక రూపాన్ని అందిస్తున్నారు. సైన్యం దాన్ని కార్యాచరణగా మారుస్తోంది. సాంకేతిక నిపుణులు, పరిశ్రమలు దానికి భవిష్యత్ సామర్థ్యాన్ని జోడిస్తున్నాయి. నిజమైన శక్తి అంటే ప్రతిసారి యుద్ధం చేయడం కాదు, యుద్ధం అవసరం రాకుండా ప్రత్యర్థిని నిరోధించగలగడం. ఎవరూ సులభంగా పరీక్షించలేని, తన భద్రత కోసం ఇతరుల అనుమతి అవసరం లేని శక్తిని బాధ్యతతో ఉపయోగించే భారతదేశమే భవిష్యత్తు లక్ష్యం.